మనం పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తుంటాయి, మాటలు వస్తూ ఉంటాయి, కానీ దేవుని పనిని మనం ఆపకూడదు. ఎందుకు ఆపకూడదు అంటే పౌలు చెప్తున్నాడు ఏంటో తెలుసా? మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఎవరి కోసం చేయాలి? ప్రభు కోసం. మనం ప్రభు కోసం 100% ప్రభు కొరకు మనం దేవుని పనిలో వాడబడుతున్నప్పుడు, దేవుని పనిని మనం చేస్తున్నప్పుడు మనుషుల వైపు చూసి కాక మనకి ఆశీర్వాదమును, మనకి దీవెనయు, మనకి ప్రతిఫలం ఇచ్చేటువంటి ఆ పరమందున్నటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తూ, ఆ పరిశుద్ధ దేవుని కార్యక్రమాలలో, ఆ పరిచర్యలో మనము పాలిభాగస్తులుగా ఉండి మన పనిని మనం చేసుకుంటూ వెళుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థమవ్వదు. ప్రియులారా, మనం వ్యర్థం కాని పని చేస్తున్నామని మనం ఆలోచన కలిగి మనం